గోదారి గట్టు పైన ట్రైలర్ చూసినప్పుడు ఇది మంచి లవ్ స్టోరీ చిల్‌గా, చల్లగా ఎళ్ళిపోతుంది అనుకుంటా ఉన్నాను. క్యూట్ క్యూట్ మూవ్‌మెంట్స్ కనబడుతున్నాయి. కమెడియన్స్ వాళ్ళు కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో తిరకాసు ఎళ్తుంది. అంతా బాగా ఉన్నప్పుడు 'జగపతి బాబు' గారి ఎక్స్‌ప్రెషన్ ఎప్పుడైతే మారిందో ఓకే. ఇది కన్వెన్షనల్ రొమాంటిక్ కామెడీ అయితే ఖచ్చితంగా కాదనిపించింది. ముఖ్యంగా ఒక లవ్ స్టోరీలో ఒక ప్రాక్టికాలిటీని దీనిలో బాగా చూపిస్తున్నట్టు అనిపిస్తుందన్నమాట. ఒక ఆటో డ్రైవర్ లవ్‌లో పడితే వాళ్ళ ఫాదర్‌తో ఏం మాట్లాడాలి అని చెప్పేసి ఒక బిట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా 'జగపతి బాబు' గారు ఒకటే సీన్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారడం అదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీంట్లో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటూనే ఒక సీరియస్ టోన్ కూడా బాగా పెట్టారనిపించింది అన్నమాట నాకైతే మాత్రం. అండ్ కమెడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి మనకి 'రాజ్ కుమార్ కసిరెడ్డి' గారు అండ్ ఆల్సో 'సుదర్శన్' గారు ఉన్నారు కాబట్టి మనకి టీజర్‌లో చాలా కామెడీ కనబడింది. ఇది కొంచెం సీరియస్ టోన్‌లో అండ్ ఆల్సో కొంచెం రొమాంటిక్ వేలో ఎళ్ళింది. కాబట్టి ఆ టీజర్‌లో చూసిన కామెడీ కూడా నాకు బాగా ఎక్కిందన్నట్టు. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ క్వాలిటీ కూడా అంతా కూడా టాప్ నాచ్ ఉందనే ఫీలింగ్ వస్తుంది. 'లైలా' గారు, 'జగపతి బాబు' గారు, 'హర్షవర్ధన్' గారు ఇలాంటి సీనియర్ యాక్టర్స్‌తో పాటు న్యూ ఏజ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో ఉండడం అదంతా కూడా అలా బ్లెండ్ అయిపోయింది బాగా. సో ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ. సో థియేటర్‌లో ఖచ్చితంగా చూసేస్తాను మే 8 నాడు. మీకు ట్రైలర్ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? నేనైతే మే 8 గోదావరి గట్టు పైన చూసేస్తా. మీరు కూడా ఖచ్చితంగా చూడండి.